హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు కేఎఫ్సి చికెన్ చేయబోతున్నాం. కేఎఫ్సి చికెన్ అనగానే అందరికీ ఒక డౌట్ ఉంటుంది, కేఎఫ్సి చికెన్లో ఏమేమో వాడతారు, అవి మన దగ్గర ఉండవు, మన ఇంటి దగ్గర ఉండవు అని అనుకుంటాం. కానీ మన ఇంటి దగ్గర దొరికే ఐటమ్స్తోనే మనం కేఎఫ్సి చికెన్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేఎఫ్సి చికెన్కి కావాల్సినటువంటి లెగ్ పీసులు తీసుకున్నాం. అవి కూడా స్కిన్తో ఉండేటట్టు చూసుకోవాలి. స్కిన్తో ఉంటే మనకి లేయర్ క్రిస్పీగా వస్తుంది. అందుకోసం మనం స్కిన్తో ఉండే లెగ్ పీసులనే తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ముందుగా టమాటో కచప్ వేసుకుందాం. సోయా సాస్ వేసుకుందాం. ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, సాల్ట్, కారం, పెరి పెరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. పీసుల్ని మసాలాలో మిక్స్ చేసుకుందాం. ఫ్లవర్ని రెడీ చేసుకుందాం. ముందుగా మైదాని వేసుకోవాలి. మైదా, కార్న్ఫ్లవర్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, పెరి పెరి మసాలా, బ్లాక్ పెప్పర్, శుభ్రంగా మిక్స్ చేసుకుందాం. టూ అవర్స్ బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్ని ఈ ఫ్లవర్లో వేసి గట్టిగా పట్టించుకోవాలి. ఇలాగా ఇలా పట్టించిన దాన్ని మళ్ళీ ఈ వాటర్లో డిప్ చేసుకొని 2 minutes వదిలేయాలి. ఇలాగా 1 minute. ఇలా 2 times ఒకసారి డిప్ చేసి వాటర్లో డిప్ చేసింది మళ్ళీ ఇలా ఫ్లవర్ని పట్టించుకుంటే ఇలా లేయర్స్లా వస్తుంది. ఇంక మామూలుగా ఉండదు. వీటిని ఇలా పెట్టుకోవడం. చికెన్కి కావాల్సినటువంటి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం.
కేఎఫ్సి చికెన్ అంటే ఇంత కూడా వాళ్ళు కూడా ఇలా చేయలేరేమో, అంత టేస్ట్ వచ్చింది. బా సేమ్ డిటో. కేఎఫ్సి చికెన్ రెడీ అయింది. ఇలా వచ్చింది ఫైనల్గా కేఎఫ్సి చికెన్. చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా వచ్చింది లేయర్. ఇది అయిపోయి ఉంటుంది ఇది చూడు. టేస్ట్ చేసి చెప్తాం కేఎఫ్సి చికెన్ అవుతుంది. చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది చికెన్. మ్యారినేషన్ ఎక్కువసేపు అవడం వల్ల లోపల కూడా చికెన్ జ్యూసీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, మంచి లేయర్ వచ్చింది. సూపర్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి.